మేడ్చల్ జిల్లా బాలాజీనగర్ మున్సిపల్ పరిధిలోని ఆదర్శ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వృద్ధాప్య ఆశ్రమంలో బొల్లారంలోని సేవ పరమో ధర్మ సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ గైక్వాడ్ ఆధ్వర్యంలో వృద్ధులకు మెడిటేషన్ ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాఖీ పండుగ సందర్భంగా వృద్ధులకు ఉదయం అల్పాహారం వితరణ, వస్త్రములను వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవ పరమో ధర్మ సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనమాట. సో మీకు బాలరెడ్డి గారు లాంటి దేవుడు లాంటి మనిషి మీకు రోటీ కపడా మకాలు ఇస్తున్నాడు. దానికన్నా గొప్ప ఏం కావాలి మనిషి బతకడానికి? మళ్ళీ మీరు దీన్ని ఏం చేయాలి? ఆ దేవుడు ఇక్కడ ఉంటే ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు? గుడిలో ఉంటాడు. సో దీన్ని గుడిలాగా ఉంచాలి. గుడిలాగా ఉంచాలంటే ఉట్టిగా ఏదో చేస్తే కాదు, గుడి అట్లుండాలి. అట్లా ఉండాలంటే ఏం చేయాలా? ధ్యానం ఒకటే మార్పు. మనిషిలో మార్పు రావాలి, మనిషి మంచి కావాలి, పాత జన్మ కర్మలు ఈ జన్మ కర్మలు చూసుకోవాలంటే ధ్యానం. ధ్యానం ఒక్కడే, ఇక వేరే లేదు. ధ్యానంలో కూడా చాలా రకాల ధ్యానాలు ఉన్నాయి. చాలా రకాల ధ్యానం చేసే వల్ల ఇప్పుడు మీరు ఈ అమ్మ ఇంకొక 10 ఏళ్ళు బతుకుతావేమో, నువ్వు ఇంకొక 20 ఏళ్ళు బతుకుతావేమో. ఆ ఉన్న జీవితం ఆరాంగా బతికెళ్ళిపోవాలా. ఆ జీవితాన్ని అనవసరంగా మనం వేస్ట్ చేస్తే ఏమైనా మనుషులు ముంచే యూనివర్సిటీ ఉందా? అటువంటి లేదు లేదు కానీ మనకి అవి చేసి వస్తాయి. అవి ఎన్ని జన్మల నుంచి వస్తున్నాయో తెలియదు మనకు. అవి వస్తాయంటే మనలో ఉన్న ఇదనమాట, అది వస్తుంది. సో దాన్ని మనం ఎట్లా తగ్గించుకోవాలి, ఎట్లా తీయాలి? మనం అక్కడ మొగ్గల కాదు కానీ గమనిస్తున్నాము. అది గమనించి మెల్లగా కలుపుతూ మళ్ళీ నోట్లో పెట్టేటప్పుడు కూడా గమనిస్తే నోట్లో పెట్టుకొని స్టార్టింగ్లో కన్ను మూసుకొని నమ్మలాల. ఎందుకంటే మైండ్ అటు ఇటు పోతుంటుంది. సో అటు ఇటు పోతున్న మైండ్ మనకి గుర్తుండదు. అది ఏదైతే మనం నమ్ముతున్నామో ఆ నమ్మలేటప్పుడు మనకు టేస్ట్ ఏమనిపిస్తుంది, ఆ టేస్ట్ని గమనించాలి. ఆ నమ్మలడము, ఆ టేస్ట్ని. అది మళ్ళీ తర్వాత ఈడికెళ్ళి ఇంత లోపల పోతున్నప్పుడు కనబడి తెలుస్తుంటుంది మనకు మింగినప్పుడు కూడా. ఆ మింగినప్పుడు ఏడో దిగిందో అది